ఫోన్ ట్యాపింగ్ కేసులో దాదాపు 4 గంటలుగా మాజీ సీఎం కేసీఆర్ ను విచారణ జరుపుతోంది సిట్ బృందం. నందినగర్ నివాసంలో కేసీఆర్ ను ప్రశ్నిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ పై సమాధానాలు రాబడుతోంది. ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ పాత్రపై ఆరా తీస్తోంది. గత విచారణలో వచ్చిన కీలక ఆధారాలను బట్టి కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఇచ్చే ప్రతి సమాధానాన్ని సిట్ అధికారులు రికార్డు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దాదాపు 4 గంటలుగా మాజీ సీఎం కేసీఆర్ ను విచారణ జరుపుతోంది సిట్ బృందం. నందినగర్ నివాసంలో కేసీఆర్ ను ప్రశ్నిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ పై సమాధానాలు రాబడుతోంది. ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ పాత్రపై ఆరా తీస్తోంది. గత విచారణలో వచ్చిన కీలక ఆధారాలను బట్టి కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఇచ్చే ప్రతి సమాధానాన్ని సిట్ అధికారులు రికార్డు చేస్తున్నారు. కేసీఆర్ విచారణపై మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, అప్డేట్స్ ఏంటి? స్రవంతి, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతూ ఉంది. అయితే సిట్ విచారణకు సంబంధించి కేసీఆర్ను 4 గంటల పాటుగా విచారణ కొనసాగిస్తుంది. ఇక విచారణకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే జాయింట్ సిపి అయినటువంటి విజయ్ కుమార్ నేతృత్వంలో మొత్తం సిట్కి సంబంధించినటువంటి 8 మంది టీం కూడా ప్రశ్నలకు సంబంధించినటువంటి పరంపర కొనసాగుతూ ఉంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే 2018 నుంచి 2023 వరకు జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్లో వచ్చిన ఆరోపణలన్నిటిపైన కూడా ఒక క్లారిటీ తీసుకొచ్చేందుకు గాను సిట్ ఇప్పటికే ఒక కొచ్చినీరుకు సంబంధించినటువంటి ప్రశ్నలకు సంబంధించిన నియమాన్ని తయారు చేసుకుంది. అదేవిధంగా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, అదేవిధంగా నిందితులైనటువంటి రాధాకిషన్ రావుతో పాటుగాను తిరుపతి అన్న, భుజంగారావు వీళ్ళంతా కలిసి ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా కూడా ఎవిడెన్స్లు అన్నిటి ముందర పెట్టి కూడా కేసీఆర్ను క్వశ్చన్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం అంతా కూడా చాలా వరకు ఒక పొలిటికల్కి సంబంధించినటువంటి వ్యవహారంలో పెద్ద ఎత్తున దీనిపైన చర్చ కొనసాగింది. ఎందుకంటే ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేసి అప్పుడు ఆ ట్యాపింగ్ సమాచారం అంతా కూడా రాజకీయ లబ్ధి కోసం కావచ్చు, అదేవిధంగా పరిపాలన కోసం మొత్తం ఈ వ్యవహారాన్ని అంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్దలంతా వాడుకున్నారనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. ఎందుకంటే ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేసి వాళ్ళకు సంబంధించినటువంటి రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు చిత్తు చేయడము, అదేవిధంగా వాళ్ళ వ్యూహాలు ప్రతి వ్యూహాలన్నింటినీ కూడా పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా ఫోన్ ట్యాపింగ్ జరిపిందనేది మాత్రం ప్రధానమైనటువంటి ఆరోపణలు. దీనిలో ముఖ్యంగా చూసినట్టయితే అప్పుడు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు నేతృత్వంలో కొనసాగడం. ఎందుకంటే ఆయన టీంలో చూసినట్టయితే టాస్క్ ఫోర్స్ చెందినటువంటి రాధాకిషన్ రావు, అదేవిధంగా తిరుపతి అన్న, దాంతోపాటు ప్రణీత్ రావు, భుజంగరావు వీళ్ళంతా కలిసి కూడా ఒక ట్యాపింగ్ టీమ్గా ఏర్పడ్డాడు. దాంతోపాటు ప్రతిపక్ష విపక్షకు చెందినటువంటి బీజేపీ, అదేవిధంగా అప్పుడు కాంగ్రెస్ లీడర్ అయినటువంటి పిసిసి చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ చేయడం, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేసి ఆ సమాచారాన్ని అంతా కూడా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి చేరవేయడంలో ఈ మొత్తం ట్యాపింగ్ టీం పాల్పడ్డారనే ఆరోపణలు కూడా వచ్చాయి. మొత్తం ఈ 2023 ఎలక్షన్లు వచ్చినటువంటి క్రమంలోనే ఆ ఎవిడెన్స్లన్నింటిని కూడా పూర్తిగా ప్రణీత్ రావు నేతృత్వంలో ఎవిడెన్స్లన్నింటిని కూడా పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. ఈ అంశాలన్నిటినీ ఆధారంగా చేసుకొని మొత్తం సిట్ బృందం విచారణ చేపడతా ఉంది. 2024లో జరిగినటువంటి పంజాగుట్టలో నమోదైనటువంటి ఈ కేసు ఆధారంగా కూడా ఇప్పటికే ఎస్టాబ్లిష్మెంట్ అయినటువంటి ఆధారాలతోటి కూడా సిట్ విచారణ చేపడుతుంది. ఇప్పటికే మొత్తం కేసుకు సంబంధించిన వ్యవహారంలో నిందితులు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ కావచ్చు, సాక్ష్యాలు కావచ్చు, అదేవిధంగా ఇందులో బాధితులుగా ఉన్నటువంటి వారి యొక్క వాంగ్మూలం ఆధారంగా కూడా విచారణ కొనసాగింది. చాలా మంది అంటే బీఆర్ఎస్ చెందినటువంటి నేతలను విచారణ చేపట్టింది. ఆ తర్వాత చూసినట్టయితే ఇందులో బాధితుల వారికి సంబంధించినటువంటి వాళ్ళ కూడా విచారణ చేసింది. దాంతోపాటు బీఆర్ఎస్లో కీలక నేతలైనటువంటి ఇక హరీష్ రావు, కేటీఆర్తో పాటు సంతోష్ రావును కూడా విచారణ చేశారు. దాంతోపాటు ఒక ఛానల్కి సంబంధించినటువంటి ఎండి శ్రవణ్ రావును కూడా విచారణ చేపట్టడం జరిగింది. ప్రభాకర్ రావును అయితే చాలా వరకు
వరకు ఒక 10 నుంచి 12 సార్లు కూడా విచారణ చేపట్టి చాలా వరకు ఆయన స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. ఈ అంశాలన్నింటినీ కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. తర్వాత వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారం, అదేవిధంగా సిట్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్లో డెవలప్మెంట్ ఆధారంగా కూడా చాలా వరకు మొత్తం కేసు అంతా కూడా చాలా కీలక దశకు వచ్చింది. ఇక కీలక దశలో చూసినట్టయితే ఇప్పటివరకు ఓవైపున నిందితులు, బాధితులు, అదేవిధంగా సిట్ అధికారులు చేపట్టినటువంటి విచారణలో ఎస్టాబ్లిష్మెంట్ అయినటువంటి వ్యవహారాలతో పాటు ఇక ఫైనల్ దశగా చూసినట్టయితే కేసీఆర్ పేరు రావడంతో కూడా కేసీఆర్కు విచారణ కొనసాగుతూ ఉంది. ఈ విచారణలో చూసినట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మరి ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా చాలా వరకు నిందితులంతా కూడా పెద్ద ఆయన అప్పుడున్నటువంటి పార్టీ చీఫ్ చెప్పినటువంటి క్రమంలోనే తామంతా చేశామనే కన్ఫెషన్లో ఇచ్చారు. కాబట్టి దాని ఆధారంగా బేస్ చేసుకొని ఇక కేసీఆర్ ప్రశ్నలకు సంబంధించినటువంటి పరంపర కొనసాగుతుంది. ఈ క్రమంలోనే సిట్ వీడియోగ్రఫీ ద్వారా కూడా పలు అంశాలు అంటే కేసీఆర్ ఇచ్చే సమాధానాలు కూడా రికార్డ్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇందులో ముఖ్యంగా చూసినట్టయితే మొత్తం 2018 నుంచి కూడా 2023కు జరిగినటువంటి ఎలక్షన్లలో ముఖ్యంగా ఈ ట్యాపింగ్ టీంలో ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగించారు, అదేవిధంగా బైపోల్కి సంబంధించినటువంటి ఎలక్షన్లలో మీరు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎవరికి నేతృత్వం వహించారు, దీనికి ఎస్ఐబికి ఇచ్చినటువంటి వారికి బాధ్యతలు ఏంటిది, ఏ పార్టీకి చెందినటువంటి నేతలకు మీరు ఏమైనా ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశాలు ఇచ్చారా, అప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ కావచ్చు, అదేవిధంగా డీజీపీ కావచ్చు, మొత్తం ఈ వ్యవహారంలో రివ్యూ కమిటీ కూడా ఉంటుంది. ఈ రివ్యూ కమిటీ పైన మీరు ఏమైనా సైన్లు చేశారా, ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, మౌఖికపరమైనటువంటి ఆదేశాలు ఇచ్చారా, లేకుంటే రాతపూర్వకమైనటువంటి ఆదేశాలు ఏమైనా ఇచ్చారనే ప్రశ్నలకు సంబంధించినటువంటి పరంపర కొనసాగే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు ముఖ్యంగా పార్టీకి పెద్ద ఎత్తున ఎలక్ట్రోల్ సంబంధించినటువంటి బాండ్స్ రూపంలో కూడా పార్టీ విరాళాలు సేకరించడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో మరి ఇతర రాజకీయ నాయకులను కావచ్చు, లేకుంటే బిజినెస్ మ్యాన్లు కావచ్చు, ఈ ట్యాపింగ్ టీం ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. మరి పార్టీకి పెద్ద ఎత్తున డోనర్స్ ఎలక్ట్రో బాండ్ రూపంలో కూడా పార్టీకి విరాళాలు వచ్చాయి. దానికి సంబంధించినటువంటి అకౌంటబిలిటీ ఏంటిది, దానికి సంబంధించిన ఆడిటింగ్ సంబంధించిన వ్యవహారాలు మీ దగ్గర ఉన్నాయా, ఇలాంటి అంశాలు మరి మీరు అప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మీ నేతృత్వంలో జరిగింది. కాబట్టి ఈ ట్యాపింగ్ టీం తోటి మీరు ఎప్పుడైనా మాట్లాడారు? ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కావచ్చు, ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు తోటి మీరు ఏమైనా సంప్రదింపులు చేశారా అనే వ్యవహారాలపైన కూడా ప్రధానంగా కొచ్చినీరు కొనసాగే అవకాశాలు ఉంది. వీటిపైన కూడా సిట్ క్లారిటీ తెచ్చుకునే అవకాశం ఉంది. ఇకపోతే ముఖ్యంగా చూసినట్టయితే 2022లో ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారం కొనసాగింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి చూసినట్టయితే కూడా 4 ఎమ్మెల్యేలు ఇతర పార్టీలోకి పార్టీ మారుతున్నారనే సమాచారం తెలుసుకొని అప్పుడు ఒక స్టింగ్ ఆపరేషన్ జరిగింది. ఆ స్టింగ్ ఆపరేషన్ సంబంధించిన వ్యవహారంలో ఆడియో వీడియోకి సంబంధించినటువంటి టేపులు ముందే విచారణ కంటే ముందే మీ ముందుకు ఎలా వచ్చాయి, ఇదంతా కూడా ట్యాపింగ్ టీం ద్వారానే మీరు ఆ అంశాలను ఆ ఎవిడెన్స్లను మీరు కలెక్ట్ చేశారా అనే వ్యవహారం కూడా ఎస్టాబ్లిష్మెంట్ కానున్నది. కాబట్టి విచారణలో సిట్ అధికారులు కూడా పలు ప్రశ్నలకు జవాబులను మరి కేసీఆర్ నుంచి రాబడతారు. కాబట్టి ఆ అంశం కూడా ఇక్కడ సిట్ అధికారుల ముందు క్వశ్చన్గా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక పోతే దాంతోపాటు ఈ పొలిటికల్ లీడర్తో పాటు సినిమాకు సంబంధించినటువంటి యాక్టర్లు కావచ్చు, ఇతర బిజినెస్ మ్యాన్లకు సంబంధించిన బెదిరింపులకు పాల్పడ్డారు. అదేవిధంగా ట్యాపింగ్ టీమ్ తోటి కొంతమంది చాలా వరకు కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చేరింది. కాబట్టి మొత్తం ఈ సినారియోలో మీ రోల్ ఏంటిది, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో మీరు ఏమైనా మౌఖికమైన లేకుంటే రాతపూర్వకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారా? ఫోన్ ట్యాపింగ్ అనేది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా చూసినట్టయితే ఇది చట్ట విరుద్ధం కదా. మరి ఇలాంటి అంశాలు, ఎందుకంటే టెర్రరిస్టులు, మావోయిస్టులు, ఇతర సంబంధించినటువంటి అన్లాఫుల్ యాక్టివిటీస్ని మొత్తం కంట్రోల్ చేసేందుకు మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్ ఉపయోగిస్తారు. మరి మీరు రాజకీయకు సంబంధించినటువంటి ప్రత్యర్థుల ఫోన్లను ఎలా ఫోన్ ట్యాపింగ్ చేయించారు? ఈ ట్యాపింగ్ టీం అంతా కూడా మీ పేరే చెప్తుంది కదా, దీనికి మీ ఆన్సర్ ఏంటిది అనేది కూడా చాలా వరకు సిట్ క్లారిటీ తెచ్చుకొని ఉన్నది. మరి కేసీఆర్ ఈ 4 గంటల పాటు విచారణ కొనసాగిస్తున్నటువంటి క్రమంలో మరి సిట్ అడిగేటువంటి ప్రశ్నలకు కేసీఆర్ ఎలాంటి జవాబు చెప్తారు, ఎలాంటి జవాబు ఇచ్చారు అనేది కూడా చాలా వరకు ఉత్కంఠ రేపుతుంది. ఇప్పటి వరకు 4 గంటల పాటుగా కొనసాగినటువంటి విచారణలో మరి కేసీఆర్ ఇచ్చేటువంటి జవాబులు సిట్కు సంతృప్తికరంగా ఉన్నాయా, లేకుంటే మరోసారి విచారణ కొనసాగిస్తారా అనేది కూడా చాలా ఉత్కంఠ కలుగుతున్నటువంటి పరిణామం అని చెప్పొచ్చు.